అందరికీ స్వాగతం సుస్వాగతం. వాస నరసింహంలో గత 24 సంవత్సరాలుగా ప్రతి శనివారం ఆరోగ్య సమస్యలు నిర్వహించుకుంటున్నాం. నిపుణులైన వైద్యులు వచ్చి వారి రంగాలకు చెందిన విషయాల్ని ఇక్కడ తెలియజేయడం ఉంటుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. విజ్ఞానమే మన శక్తి సంపద. జ్ఞానమే మనకి శక్తి సంపద. అటువంటి జ్ఞానాన్ని, ముఖ్యంగా ఆరోగ్య సంబంధించిన జ్ఞానాన్ని ఇచ్చి అందరి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడడం కోసం ఈ ఆరోగ్య సదస్సు నిర్వహిస్తున్నాం. ఇది 1267వ కార్యక్రమం. గత 24 సంవత్సరాలు జరుగుతుంది. 1267 కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్లో లైవ్లో పెడుతున్నాం. ఫేస్బుక్ ఫ్రెండ్స్ రెగ్యులర్గా అందరూ చూస్తున్నారు. వాళ్ళు చూడమే కాకుండా దాన్ని వాళ్ళు షేర్ చేస్తున్నారు. అంటే ఫేస్బుక్ ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు యూ. మరి ఈ ప్రోగ్రాంకి మీరు అందరూ శ్రద్ధగా చూసిన ధన్యవాదాలు. ఈరోజు కూడా ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ ఎస్ పవన్ కుమార్ గారు హెర్నియా అనే విషయం మీద మాట్లాడుతున్నారు. హెర్నియా అని వింటున్నా మన వాళ్ళు కొంతమంది హెర్నియా అంటే రకరకాలుగా ఉన్నాయి. ఇంగ్వల్ హెర్నియా, అంబలికల్ హెర్నియా, హయాటిస్ హెర్నియా, ఫిమోరల్ హెర్నియా, ఇంకా రకరకాల పేర్లు హెర్నియా అనేది ఉంది. హెర్నియా అంటే ఏంటి అనేది మనకు తెలియజేస్తారు. అలాగే హెర్నియాకి చికిత్సలు ఎలా ఉంటాయో తెలియజేస్తారు. అన్నీ తెలుసుకోండి, మనకు తెలియాలి. హెర్నియా కొంతమంది ఈ ఇంగ్వల్ హెర్నియా అయితే పేగు జారింది అంటుంటారు. పేగు జారిందండి, పేగు జారినండి. ఎందుకు పేగు జారుతుంది ఏమిటి అంటే కడుపులో ఉండే మొమెంటము, కడుపులో ఉండే ఇంటెస్టైన్స్ అవి బయటకు వచ్చి చివరికి స్క్రోటల్కి పీచార్కే వస్తుంటుంది. అలా రావడం కరెక్టా కాదు. కడుపు ఉండాలి, కడుపులోనే ఉండాలి. అంతే వచ్చి మనకి అవి స్క్రోటంలో ఉండకూడదు. అంటే ఇవన్నీ ఏంటి, దానిలో వచ్చే నష్టం ఏంటి, అలా రాకుండా మనం వచ్చినట్లయితే దానికి ఏ రకంగా నివారణ తీసుకుని ఏ రకంగా సర్జరీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసు. ఈ రోజున డాక్టర్ పవన్ కుమార్ గారు మనకి ఈ హెర్నియా గురించి, అంటే హెర్నియా అంటే ఏంటి, దానికి రాకుండా ఎలా చేయాలి, వస్తే ఏం చేయాలి, ఎటువంటి శస్త్రచికిత్సలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తారు. మీరు అందరూ శ్రద్ధగా చూడండి. అలాగే మీకు ఎవరికైనా ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఫేస్బుక్లో లైవ్ చూస్తున్న వాళ్ళు కానీ మీరు అందరూ కూడా వీరి ప్రసంగం అయిపోయాక పోస్ట్ చేయండి. పోస్ట్ చేసినట్లయితే వాటి చేత సమాధానం అర్పిస్తాను. అలాగే ఈ కార్యక్రమం మరి అయిపోయాక మనం 2-3 రోజుల్లోనే మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఘోర ఆరోగ్యం ఛానల్ అని. ఆ ఘోర ఆరోగ్య ఛానల్లో సోమవారం కానీ మంగళవారం కానీ మనం పెడతాం. దీన్ని డీటెయిల్గా డాక్టర్ గారు మాట్లాడేది, అలా 2 పక్కన స్లైడ్స్ వాడిచ్చే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా మీకు 2 పక్కన చాలా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మీద కన్వర్ట్గా చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా స్లైడ్స్ ఉంటాయి, ఇప్పుడు కూడా డాక్టర్ గారు మాట్లాడుతాయి. ఇంకా అధ్యత మీరు ఇంకా కావాలంటే తర్వాత మళ్ళీ సోమవారం మంగళవారం మనం యూట్యూబ్లో పెట్టేది అప్పుడు యూట్యూబ్లో ఘోర ఆరోగ్య ఛానల్ డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్లో 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మీకు తెలుసు, మరి దాదాపు 20 కోట్ల వ్యూస్ ఉన్నాయి. మరి ఇప్పుడు 20 కోట్ల వ్యూస్. ఎంతమంది మన కార్యక్రమంతో చూశారు, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఓవర్ టు డాక్టర్ ఎస్ పవన్ కుమార్ గారు వారిని సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మొదటగా ఈ అవకాశాన్ని ఇచ్చిన డాక్టర్ మారు గారికి, సమరం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అసలు ఇలాంటి ప్రోగ్రాం ఇన్ని సంవత్సరాలుగా, అంటే గత 24 సంవత్సరాలుగా ప్రతి శనివారం అందరి ఆరోగ్యాన్ని గురించి సార్ కానీ మేడం కానీ ఇంత కష్టపడి అందరు తెలుసుకోవాలి, దాని గురించి తెలుసుకొని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాగా చేయాలి అనే దాని గురించి అందరి అవేర్నెస్ కోసం ఇంత కష్టపడడం అనేది నిజంగా ప్రతి ఒక్కరు కూడా క్లాప్స్ కొట్టాల్సిన సిచ్యువేషన్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా 25 కాదు 50 సంవత్సరాల దాకా చేస్తూ ఉండాలి. అందరికీ కూడా దీని గురించి అవగాహన కలగచేయాలి, ఆరోగ్య సమస్యల గురించి చేయాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ హెర్నియా. సో నేను డాక్టర్ పవన్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సో హెర్నియా అనగానే చాలామందికి సమస్య గురించి కొంతమందికి హెసిటేట్ చేస్తూ ఉంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సంకోచిస్తూ ఉంటారు చూపించడానికి. లేకపోతే కొంతమందికి అది హెర్నియా అని తెలిసినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. కానీ అదే హెర్నియా వల్ల ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల కాంప్లికేషన్స్, ఎంత అంటే చివరికి మన ప్రాణాన్ని తీసేంత సమస్యలు కూడా రావచ్చు. సో అలాంటి హెర్నియా గురించి మనం ఈరోజు తెలుసుకుందాం.
సో బేసికలీ అసలు హర్నియా అంటే ఏంటి, ఈరోజు మనం తెలుసుకున్న దాంట్లో మొదటిగా హర్నియా అంటే ఏంటి, నెక్స్ట్ హర్నియాలో రకరకాలు ఏమైనా ఉంటాయా, ఇంకా టైప్స్ ఏమైనా ఉంటాయా, ఇంకా హర్నియాకి గల కారణాలు, ఎటువంటి కారణాల వల్ల హర్నియా రావచ్చు, అంతేకాకుండా దానికి ఎలా డయాగ్నోస్ చేస్తారు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, లేకపోతే మనకు మనంగా అది హర్నియానా కాదా అనేది ఎలా తెలుసుకోగలుగుతాం, అంతేకాకుండా ఫైనల్గా అసలు హర్నియాకి ఎటువంటి ట్రీట్మెంట్, ఎటువంటి శస్త్రచికిత్స చేస్తారా, లేకపోతే ఇంకా శస్త్రచికిత్స కాకుండా ఇంకా వేరే ఏమైనా ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఉంటాయా అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో బేసికల్లీ మన హర్నియా అంటే ఏంటంటే మన పొట్టలో ఎన్నో రకాల అవయవాలు, అంటే చిన్న పేగులు కానీ పెద్ద పేగులు కానీ, అలాగే జీర్ణాశయం, ఇంకా లివర్, కాలేయం కానీ, యూరినరీ బ్లాడర్, ఇంకా కిడ్నీస్, ఇలా ఎన్నో రకాల అవయవాలు ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మన పొట్టకి సంబంధించిన గోడలాగా చుట్టూ 4 వైపులా గోడలాగా ఉండి మన అబ్డామినల్ వాల్ కాపాడుతూ ఉంటాయి. సో అలాంటి అబ్డామినల్ వాల్లో ఎక్కడైనా సరే ఒక రంధ్రము లేకపోతే ఒక వీక్నెస్ ఏర్పడి, ఆ వీక్నెస్ ద్వారా లోపల ఉన్న పేగులు కానీ లేకపోతే కొవ్వు కానీ బయటకి వచ్చి ఒక బొడిపులా తయారవడమే హర్నియా అంటారు. సో ఆ హర్నియాలో ఏవైనా ఉండొచ్చు, నేను చెప్పినట్లు కొవ్వు ఉండొచ్చు, లేకపోతే ఇంటెస్టైన్స్ ఉండొచ్చు, లేకపోతే ఆర్గాన్స్ ఉండొచ్చు, ఏవైనా సరే దానినే హర్నియా అంటారు. సో ఈ పిక్చర్లో చూసినట్టు మన పొట్టలో ఎక్కడైనా రంధ్రం ఏర్పడి ఆ రంధ్రంలో నుంచి లోపల ఉన్న పేగులు బయటికి రావడమే హర్నియా. సో హర్నియాలో రకాలు ఏమైనా ఉంటాయా అంటే అవును. సో అది వచ్చే లొకేషన్ బట్టి హర్నియాలో రకరకాలు ఉంటాయి. సో కొంతమందికి బొడ్డు పైన, నాభి పైన ఉంటాయి, దాన్ని ఎపిగాస్ట్రిక్ హర్నియా అంటారు. సో బొడ్డు దగ్గర వచ్చేదాన్ని అంబెలికల్ హర్నియా అంటారు. పొట్ట కింద భాగంలో వచ్చేవి కామన్గా గజ్జల్లో వచ్చేది ఇంగ్వెనల్ హర్నియా అంటుంటాం. ఇంకా కింద వచ్చేది ఫిమరల్ హర్నియా అని. అలాగే కొంతమందికి ఆపరేషన్ చేసిన చోట కూడా హర్నియా రావచ్చు, దానిని ఇన్సిజనల్ హర్నియా అంటాం. సో ఏదైనా సరే ఇన్ని రకాల హర్నియాలు ఉన్నా సరే బేసిక్ అన్నిట్లో కూడా మన పొట్ట లోపల ఉండాల్సిన పేగులు కానీ అవయవాలు కానీ బయటికి రావడాన్ని హర్నియా అంటుంటాం. సో మొదటిగా కామన్ అందరిలో కల్లా కామన్ హర్నియా ఇంగ్వెనల్ హర్నియా. సో ఓవరాల్గా ఓపీడీలో వచ్చే ఒక 100 మందిలో సుమారుగా 70-80 మందికి ఈ ఇంగ్వెనల్ హర్నియా ఉంటుంది. సో అది కూడా మగవాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దాంట్లో కూడా 2 రకాలు ఉంటాయి, డైరెక్ట్ ఇంగ్వెనల్ హర్నియా అని, లేకపోతే ఇండైరెక్ట్ ఇంగ్వెనల్ హర్నియా అని. సో ఆ పిక్చర్లో చూసినట్టు నార్మల్గా పేగులు అవన్నీ కూడా పొట్ట లోపల ఉండాల్సినవి కిందకి జారటం, ఇందాక సార్ చెప్పినట్టు పేగు జారటం అంటుంటాం. సో అది వాడుక భాషలో అలా కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇవి ఇంగ్వెనల్ హర్నియా. సో ఈ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ హెర్నియా కానీ లేకపోతే ఫిమరల్ హెర్నియా కానీ వీటన్నిటిలో డిఫరెన్స్ ఏంటంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది. సో ఇండైరెక్ట్ ఇంగ్వెనల్ హెర్నియా మోస్ట్ కామన్గా యంగ్ పీపుల్లో చూస్తుంటాం, అంటే వయసు తక్కువ ఉన్న వాళ్ళలో, యాక్టివ్గా ఉండే వాళ్ళు, బరువులు ఎక్కువ మోసే వాళ్ళలో ఈ ఇండైరెక్ట్ ఇంగ్వెనల్ హెర్నియా చూస్తుంటాం. అలాగే డైరెక్ట్ ఇంగ్వెనల్ హెర్నియా అంటాం, అది ఇంకొంచెం బొడ్డుకి దగ్గరలో వస్తూ ఉంటుంది. అది వయసు పైబడిన వాళ్ళలో, కండరాలు వీక్గా ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాం. ఇంకా ఫిమరల్ హెర్నియా అనేది ఇంకా కిందగా వస్తుంటుంది, లేకపోతే మన తొడ భాగంకి మీడియల్ సైడ్ అంటే లోపల వైపు వస్తూ ఉంటుంది. అది ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అది ఫిమరల్ కెనాల్ అని, ఒక కర్నాల్ నుంచి ఈ పేగులు కిందకి జారటాన్ని ఫిమరల్ హెర్నియా అంటుంటాం. సో ఇండైరెక్ట్ ఇంగ్వెనల్ హెర్నియా, ఇందాక నేను చెప్పినట్లు ఈ ఇంగ్వెనల్ హెర్నియా ఏంటంటే అందరి మగవాళ్ళకు కూడా టెస్టిస్ బీజాలకి సంబంధించిన రక్త నరాలు కానీ, దానికి సంబంధించిన నర్వ్స్ కానీ వీటన్నిటిని ఇవన్నీ కూడా వెళ్ళటానికి ఒక ఇంగ్వెనల్ కెనాల్ అని ఉంటుంది. సో ఆ కెనాల్ ద్వారా ఇవి సరఫరా చేయబడుతుంటాయి. సో అలాంటి ఈ ఇంగ్వెనల్ కెనాల్ దానికి గల ఓపెనింగ్స్, ఇంగ్వెనల్ ఓపెనింగ్ అనేది ఎప్పుడైనా పెద్దగా అయినా లేకపోతే వాపు వచ్చినా సరే ఈ పేగులు పొట్టలో నుంచి కిందకి జారి ఇంగ్వెనల్ హెర్నియా అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. సో దాన్ని ఇండైరెక్ట్ ఇంగ్వెనల్ హెర్నియా అంటుంటాం. కామన్గా యంగ్ పీపుల్, అంటే వయసు చిన్నగా ఉన్న వాళ్ళు లేకపోతే బరువులు ఎక్కువ మోసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళలో చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్ కామన్ డైరెక్ట్ ఇంగ్వెనల్ హెర్నియా. ఇది ఇందాక నేను చెప్పినట్లు వయసు పైబడిన వాళ్ళకి, కండరాలు వీక్గా ఉన్న వాళ్ళకి లోపల నుంచి ఆ వీక్నెస్ వల్ల పేగులు బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఇందాక నేను చెప్పినట్లు ఇంగ్వెనల్ కెనాల్లో ప్రాబ్లం అదేమీ ఉండదు, ఓన్లీ కండరాల వీక్నెస్ వల్ల మాత్రమే ఈ హెర్నియా అనేది వస్తూ ఉంటుంది. సో ఇవి ఎగ్జాంపుల్స్ మీరు చూసి ఈ పిక్చర్లో కనుక చూడగలిగినట్లయితే ఒక రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి ఒక బెలూన్ లాగా ఉబ్బింది, అది కూడా పైన ఉంది. సో అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి పైనుంచి కింద దాకా జారింది, దాన్ని ఇండైరెక్ట్ ఇంగ్వెనల్ హెర్నియా అంటుంటాం. అండ్ రైట్ సైడ్ ఉంది డైరెక్ట్ ఇంగ్వెనల్ హెర్నియా.
అలాగే ఫిమరల్ హర్నియా ఇందాక నేను చెప్పినట్టు ఇది కింద భాగంలో అలాగే మన తొడకి లోపల భాగంలో వస్తూ ఉంటుంది. కామన్గా ఆడవాళ్ళకి లేకపోతే వైట్ పెల్విస్ ఉన్న వాళ్ళకి చూస్తూ ఉంటాం. ఇదేంటంటే ఒక ఫిమరల్ కెనాల్ అని మనకి తొడకి కాళ్ళకి సంబంధించిన ఫిమరల్ ఆర్టరీ కానీ నర్వ్స్ కానీ వెళ్ళే చిన్న రంధ్రం ద్వారా ఈ హర్నియా అనేది కిందకి జారి ఫిమరల్ హర్నియా లాగా వస్తూ ఉంటుంది. ఇంకా కామన్గా చాలా మందిలో చూస్తూ ఉంటాం, చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ బొడ్డు కొంచెం వాపు వచ్చి ఉంటుంది. సో అది చాలామంది ఇది చాలా సంవత్సరాలుగా ఉందిలే, నాకేం ప్రాబ్లం లేదులే అని వదిలేస్తూ ఉంటారు. కానీ అది అంబెలికల్ హర్నియా అయి ఉండొచ్చు. సో బేసిక్గా అంబెలికస్ అనేది మన తల్లిపేగు నుంచి వచ్చింది. సో ఆ తల్లిపేగు మానిపోయినప్పుడు అక్కడ ఒక స్కార్లా ఉండిపోతుంది. దానికి ఆ స్కార్కి పైన కింద మాత్రం కండరాలు అలాగే పొరలు ఉంటాయి. కానీ అంబెలికస్ బొడ్డు దగ్గర మాత్రం ఆ కండరాలు ఉండవు. సో అదొక స్కార్ టిష్యూ. ఆ స్కార్ టిష్యూ ఎప్పుడైనా సరే స్ట్రెచ్ అయినప్పుడు, అంటే ప్రెగ్నెన్సీలో అయినా అయిండొచ్చు, లేకపోతే ఎక్కువ బరువులు మోయటం వల్ల అయిండొచ్చు, లేకపోతే పొట్టలో నీరు చేరడం వల్ల అయిండొచ్చు, ఇంకా కొంతమంది ఆల్కహాలిక్స్, సిరోసిస్, సో వీళ్ళలో పొట్టలో నీరు చేరడం వల్ల ఆ అంబెలికస్ ఆ స్కార్ ఒకటి వీక్ అయిపోయి అది బయటికి ఒక బొడిపలాగా వస్తూ ఉంటుంది. ఆ బొడిపలా వచ్చినప్పుడు దాంట్లోనే పేగులు కానీ లేకపోతే కొవ్వు కానీ బయటికి వస్తూ ఒక అంబెలికల్ హర్నియా అనేది తయారవుతూ ఉంటుంది. ఇంకా కామన్గా మనం చిన్నపిల్లల్లో చూసే ఉంటాం, బొడ్డు దగ్గర పట్టుకుంటే అక్కడ రంధ్రంలాగా తెలుస్తూ ఉంటుంది. సో అది కంజెంటల్ హర్నియా. సో కానీ అది చిన్నపిల్లల్లో సుమారుగా 3 నుంచి 5 సంవత్సరాల లోపల చాలా మందిలో చూస్తూ ఉంటాం. కానీ 5 సంవత్సరాల తర్వాత అది ఆ రంధ్రం పూడుకుపోతూ ఉంటుంది. సో ఒకవేళ ఆ 5 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి హర్నియా ఉంది అంటే మాత్రం వాళ్ళకి తప్పనిసరిగా ట్రీట్మెంట్ చేయించాల్సి ఉంటుంది. కానీ అక్వైర్డ్ అంటే ఇందాక నేను చెప్పినట్లు ప్రెగ్నెన్సీలో కామన్గా చూస్తూ ఉంటాం. అంతేకాకుండా సెరోటిక్స్ అంటే లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్, ఇలాగా ఎవరికైనా సరే పొట్టలో బరువు పెరిగిన వాళ్ళు లేకపోతే ఎక్కువ ఊబకాయం ఉన్న వాళ్ళకి హర్నియా, ఈ అంబెలికల్ హర్నియా చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్ ఇన్సిజనల్ హర్నియా. ఇది తక్కువగా చూస్తూ ఉంటాం. అంటే మనకి ఎక్కడైనా సరే ఏ విధమైన కారణమైనా సరే ఆపరేషన్ పొట్టకి జరిగినప్పుడు, అది పైన అయినా లేకపోతే ఈవెన్ సిజేరియన్ సెక్షన్ అయినా లేకపోతే ఏ ఆపరేషన్ అయినా సరే, ఆ ఆపరేషన్ చేసిన తర్వాత ఆ కుట్లు విడిపోవడమో లేకపోతే ఆ కుట్లకి ఇన్ఫెక్షన్ రావడమో, సో వాటి వల్ల ఆ లోపల స్కార్ టిష్యూ వీక్ అయిపోయి హర్నియా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దానినే ఇన్సిజనల్ హర్నియా అంటుంటాం. ఇది ఆపరేషన్ చేసిన వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. సో ఇంకా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా మేము చూసేవి ఏంటంటే హైటల్ హర్నియా. అంటే మన పొట్ట లోపల ఉంటుంది. అంటే మనం తినే అన్నవాహిక అలాగే కింద జీర్ణాశయం, ఈ రెండింటికి మధ్యలో గ్యాస్ట్రోఇసోఫేజియల్ వాల్వ్ అని ఉంటుంది. సో అది మా పొట్ట లోపల ఉంటుంది. ఎప్పుడైనా సరే పొట్టలో ఉండాల్సిన జీర్ణాశయం పైకి రావటం, దానివల్ల ఈ హర్నియా, హైటల్ హర్నియా అనేది వస్తూ ఉంటుంది. సో దీనిలో ఉండే వాళ్ళకి స్లైడింగ్ హర్నియా అని లేకపోతే రోలింగ్ హైటస్ హర్నియా అని ఇట్లా 2 రకాలు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి తేపులు రావడం కానీ, తిన్నది పైకి రావడం కానీ, ఎక్కువ అరగకపోవడం, కడుపుబ్బరం, సో ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ లొకేషన్ బట్టి టైప్స్ మన హర్నియాలు. అంటే ఒకటి కింద బొడ్డు దగ్గర ఉంటే, బొడ్డు పైన ఉన్నా లేకపోతే కింద ఉన్నా, సో ఇలా అంబెలికస్ కానీ, ఇంగ్వైనల్ హర్నియా కానీ, ఎపిగాస్ట్రిక్ కానీ, ఇట్లా రకరకాల పేర్లు చెప్తూ ఉంటాం. అంతేకాకుండా హర్నియాలో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ బట్టి కూడా హర్నియాలో టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ కిందది కనుక మీరు చూస్తే రెడ్యూసిబుల్ హర్నియా. సో ఆ పిక్చర్ ఆ పిక్చర్లో లాగా ఒక మనిషి బయటకు వెళ్ళొచ్చు, లోపలికి రావచ్చు. సో అట్లాగే హర్నియా ఏంటంటే మనం మామూలుగా ఉన్నప్పుడు బయట ఎక్కువ నిలబడినప్పుడు లేకపోతే బరువులు మోసినప్పుడు హర్నియా సైజ్ పెరుగుతూ ఉంటుంది. అలాగే పడుకున్నప్పుడు ఆ హర్నియా లోపలికి వెళ్ళిపోయి అసలు ఏది ఉందా లేదా అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో దానిని రెడ్యూసిబుల్ హర్నియా అంటుంటాం. ఒకవేళ అదే హర్నియా సైజ్ కనుక పెరుగుతూ ఉన్నప్పుడు ఆ లోపల బయటకు వచ్చిన పేగులు కానీ లేకపోతే కొవ్వు కానీ దాని చుట్టూ ఉన్న భాగాలకి అతుక్కుపోయి బయట స్టక్ అయిపోతూ ఉంది. దానిని ఇన్కార్సరేటెడ్ హర్నియా అంటాం. అంటే బయటకు వచ్చింది అట్లాగే అతుక్కుపోతూ ఉంటుంది. అంటే అప్పుడు పడుకున్నా కూడా లోపలికి వెళ్ళదు. ఇంకా నెక్స్ట్ కాంప్లికేషన్ స్ట్రాంగులేటెడ్ హర్నియా. కొంతమందికి బయటకు వచ్చిన హర్నియాకి పేగులకి రక్త సరఫరా నిలిచిపోయి అంతవరకు కుళ్ళిపోవడం లేకపోతే ఇన్ఫెక్షన్ రావడం జరుగుతూ ఉంటుంది. దానిని స్ట్రాంగులేటెడ్ హర్నియా అంటుంటాం. సో ఇవన్నీ ఏంటంటే కాంప్లికేషన్స్. దీనివల్ల కొంతమందికి ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అయినా రావచ్చు, ఎమర్జెన్సీకి కూడా దారి తీయచ్చు. సో ఇవన్నీ స్టేజెస్ అండి, హర్నియా స్టేజెస్. సో ఇనీషియల్ ఫస్ట్ పిక్చర్లో కనుక మనం చూస్తే అప్పుడే అక్కడ వీక్ అయిపోయి కొంచెం ఒక బొడిపలాగా రావడం,
అలాగే ఇంకొంచెం వీక్ అయ్యి బయటికి రావడం, అది నెక్స్ట్ హర్నియా బయటకు వచ్చిన పేగులు ట్రాప్ అవ్వడం, దాన్ని ఇన్కార్సరేషన్ హర్నియా అంటుంటాం. బయటకు వచ్చిన పేగులు దానికి రక్త సరఫరా నిలిచిపోయి స్ట్రాంగులేషన్ ఇలా జరిగి ఎమర్జెన్సీకి దారితీస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హర్నియా. సో ఎలాంటి వాళ్ళకి హర్నియా రావచ్చు, ఎలాంటి కారణాల వల్ల రావచ్చు అనేది తెలుసుకుందాం. సో ఈ పిక్చర్లో మీరు చూసినట్లయితే చాలా వరకు ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. సో ఆరెంజ్ కలర్లో ఉన్నాయన్నీ కూడా మన పొట్టలో బరువు లేకపోతే లోపల నుంచి ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల, అలాగే బ్లూ కలర్లో ఉన్నవి కండరాలు వీక్ అయిపోవడం. సో ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేసేదంటే ప్రెగ్నెన్సీ, మన బేబీ పెరుగుతున్నప్పుడు లోపల నుంచి ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల ఎక్కడైతే వీక్గా ఉంటుందో ఆ ఏరియాస్ నుంచి హర్నియా రావడం. అంతేకాకుండా ఒబెసిటీ, ఊబకాయం ఉన్న వాళ్ళకి లోపల కొవ్వు పెరిగి ఆ కొవ్వు వల్ల వచ్చే ప్రెషర్ వల్ల హర్నియా రావచ్చు. ఇంకా మలబద్ధకం సమస్య కానీ, కొంతమందికి యూరిన్ కూడా సన్నగా రావటం, లేకపోతే ఎక్కువసార్లు వెళ్ళటం, లేకపోతే యూరిన్ కోసం ముక్కడం చేస్తూ ఉంటాం. అలా ముక్కిన వాళ్ళకి ఈ హర్నియా వీక్ స్పాట్స్లో నుంచి హర్నియా రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా బరువులు ఎక్కువ మోసే వాళ్ళకి, ఎక్కువగా దగ్గే వాళ్ళకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్మా పేషెంట్స్ ఎప్పుడు దగ్గుతూ ఉంటారు పొద్దు నుంచి రాత్రి దాకా. సో అలా దగ్గే వాళ్ళకి ఎక్కడైనా సరే వీక్ స్పాట్ ఉన్నప్పుడు హర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి కాకుండా ఇంకా అసలు కండరాలే వీక్గా ఉండే అవకాశాలు ఎక్కడంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే మజిల్ వీక్నెస్, అది దేనివల్ల అయినా ప్రీవియస్ ఆపరేషన్ వల్ల అయిండొచ్చు, లేకపోతే పుట్టుకతోటే ఉండే ప్రాబ్లం. సో ఈ కండరాల వీక్నెస్ వల్ల కూడా హర్నియా రావచ్చు. సో నేను పై చెప్పిన ఏ కారణాల వల్ల అయినా సరే ఎక్కువ మన పొట్టలో నుంచి బరువు పడడం, ప్రెషర్ ఎక్కువ అవ్వడం, లేకపోతే కండరాలు వీక్ అయిపోవడం, ఈ 2 కారణాల వల్ల, ఇంకా కొంతమందికి పుట్టుకతోనే ఆ కండరాలు వీక్ అవ్వడం వల్ల, ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వాటి వల్ల హర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. సో సేమ్ ఇంక్రీజ్డ్ అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువ అవడం అయినా సరే, కండరాలు వీక్ అవ్వడం వల్ల అయినా సరే హర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి ఈ హర్నియా వచ్చిన వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి లక్షణాలు ఉంటే మనం హాస్పిటల్కి వెళ్ళాలి, ఎలాంటి లక్షణాలు ఉంటే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సో చాలామందికి ఈ హర్నియా గురించి తెలిసే ఉంటుంది. కొంతమందికి నిజంగానే హర్నియా ప్రాబ్లం ఉండే ఉంటుంది, కొంతమందికి అది హర్నియా అని తెలియకపోవచ్చు. కానీ వాళ్ళు హాస్పిటల్కి రావడం గురించి ఆలోచిస్తుంటారు, ట్రీట్మెంట్ చేయించుకోవడానికి పర్లేదులే, చాలా సంవత్సరాల నుంచి నాకు హర్నియా ఉందిలే, తర్వాత చూపించుకుందాం, తర్వాత చేద్దామా అంటుంటారు. కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఎలాంటి లక్షణాలు ఉంటాయనే దాని గురించి, ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. సో మోస్ట్ కామన్గా ఇనీషియల్గా సైజ్ చిన్నగా ఉన్నప్పుడు చాలామందికి అసలు ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు. ఓన్లీ వాళ్ళు బరువులు ఎత్తినప్పుడు, లేకపోతే ఎక్కువ వర్క్ చేసినప్పుడు దాని సైజ్ పెరగటం అనేది గుర్తిస్తూ ఉంటారు. అలాగే పడుకున్నప్పుడు ఆ సైజ్ తగ్గిపోవడం అనేది చూస్తూ ఉంటారు. అంతేకాని వాళ్ళకి ఇంక ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు. అది సైజ్ పెరిగే కొంది దాని లోపల ఉన్న పేగులు కానీ, కొవ్వు కానీ బయటికి రావటం వల్ల ఆ లాగుతున్నట్లు ఉండే నొప్పి కానీ, లేకపోతే బరువులు ఎక్కేటప్పుడు ఈ నొప్పి రావటం కానీ, అలాగే కొంతమందికి బయటకు వచ్చిన వాపు కంటిన్యూస్గా ఇంకా అలాగే ఉండిపోవడం. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో అప్పటికి మనం జాగ్రత్త తీసుకోకుండా, అప్పటికి కూడా మనం ట్రీట్మెంట్ చేయించుకోకపోతే అది కాంప్లికేషన్స్ కూడా దారి తీయచ్చు. సో అది ఎటువంటి కాంప్లికేషన్స్ అంటే, ఇందాక నేను చెప్పినట్లు ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్, అంటే బయటకు వచ్చిన పేగులు అది పూడుకుపోవడం, దానివల్ల వాంతులు కానీ, కడుపు నొప్పి రావడం, విరోచనం అవ్వకపోవడం, అంతేకాకుండా స్ట్రాంగులేషన్ అంటుంటాం, అంటే రక్త సరఫరా నిలిచిపోయి అంతవరకు పేగు తీసేయాల్సి రావడం కూడా జరగచ్చు. సో మరి హర్నియా ఇలాంటి సమస్యతో వచ్చిన వాళ్ళకి మేము ఓపీడీలో ఏం చేస్తుంటాం, చాలామందికి 95% మందికి మేము జస్ట్ ఎగ్జామిన్ చేస్తే డయాగ్నోస్ చేస్తూ ఉంటాం. ఒకవేళ కొంతమందికి అంటే చిన్న సైజు ఉన్న వాళ్ళకి స్కాన్ చేయడమో, లేకపోతే జస్ట్ ఆపరేషన్ చేసే ముందు ఒక ప్రూఫ్ లాగా ఉండడానికి కోసమే అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తూ ఉంటాం. సో అల్ట్రాసౌండ్ స్కాన్లో ఎంత హర్నియా సైజు ఉంది, అలాగే ఆ హర్నియాలో ఏముంది, అంటే పేగులు ఉన్నాయా లేకపోతే కొవ్వు ఉందా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఆ స్కాన్లో ఆ పేగులు కిందకి జారటం అనేది చూపిస్తూ ఉంటాం. సో దాన్ని బట్టి పేగులు కిందకి వచ్చాయా లేకపోతే కొవ్వు వచ్చిందా అనేది మనకి స్కాన్లో తెలుస్తూ ఉంటుంది. సో అంతేకాకుండా కొంతమందికి నొప్పి ఉన్న వాళ్ళకి ఎక్స్రే తీస్తూ ఉంటాం, ఎందుకంటే నేను చెప్పిన కాంప్లికేషన్స్ అబ్స్ట్రక్షన్ కానీ లేకపోతే స్ట్రాంగులేషన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తూ ఉంటాం. ఇంకా బ్లడ్ సెల్ కౌంట్ కానీ, WBC కౌంట్ కానీ, ఇవన్నీ కాంప్లికేషన్స్ కోసం చూస్తూ ఉంటాము, అందరికీ రొటీన్గా చేయం.
ఇంకా రేర్గా అంటే అందరికీ చెయ్యరు, కానీ కొంతమందికి అవసరమైనప్పుడు మాత్రమే ఈ బేరియం స్వాలో అంటే నోట్లో నుంచి వాటర్ అవి తాపించి అది ఎక్స్రేలో కనుక్కునే వాటర్. సో దాని ద్వారా పేగులు కిందకి జారాయా లేదా, అసలు హెర్నియా ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా అబ్స్ట్రక్షన్ పేగు ఏమైనా అడ్డుపడిందా అనేది కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఎంఆర్ఐ అనేది చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటాం, ఎవరికో అవసరమైన వాళ్ళకి మాత్రమే చేస్తూ ఉంటాం. సో ఫైనల్ ట్రీట్మెంట్, అసలు హెర్నియాకి ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం, దానికి ఇంకా సర్జరీయే ట్రీట్మెంటా లేకపోతే సర్జరీ కాకుండా ఇంకా వేరే ఏమన్నా ట్రీట్మెంట్స్ ఉంటాయా అనే దాని గురించి తెలుసుకుందాం. సో హెర్నియాస్ అనేది బేసికల్లీ నేను చెప్పినట్లు మన పొట్టలోనే డిఫెక్ట్ ఉండడం. సో అది ఇంకా టైం వెళ్ళే కొద్ది సైజ్ పెరుగుతూనే ఉంటుంది, ఇంకా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, దానికంటూ అది తగ్గదు. అండ్ ఎటువంటి మెడిసిన్ కూడా పనిచేయదు. సో డెఫినెట్గా సర్జరీయే చేయించుకోవాలి. చాలామంది చెప్తూ ఉంటారు సర్జరీ ఎందుకులే, జస్ట్ మెడిసిన్స్ వాడి చూద్దాము లేకపోతే వేరే రకాల ట్రీట్మెంట్స్ చెప్తూ ఉంటారు. కానీ సర్జరీ ఈజ్ ద స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో హెర్నియాకి ఇంకా వేరే ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్పినా కూడా నమ్మద్దు. అది కొన్ని రకాల ఇంకా సర్జరీ కాకుండా ఉంటాయి, కానీ అది అందరికీ చెయ్యము. చాలా తక్కువ మందికి, అంటే సర్జరీ చేస్తే ఇంకా రిస్క్ అవుతుంది అన్న వాళ్ళకి మాత్రమే సర్జరీ కాకుండా వదిలేస్తూ ఉంటాం. సో అంతేకాకుండా అది సైజ్ పెరగడమే కాకుండా నేను చెప్పినట్లు కాంప్లికేషన్స్ కూడా దారి తీస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఎప్పుడైనా సర్జరీ చేయించుకోవాలనుకున్నప్పుడు ఇంకా కాంప్లికేషన్స్ వస్తాయని తెలిసినప్పుడు వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సర్జరీ అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఈ సర్జరీలో ఏం చేస్తూ ఉంటాం అంటే బయటికి వచ్చిన పేగులు కానీ కొవ్వు కానీ బయటికి లోపలికి నెట్టేసి దాని మీద రంధ్రానికి కుట్లు వేసి దాని మీద వల పెడతాం. సో వల పెట్టడం వల్ల మళ్ళీ ఇంకొకసారి వచ్చే అవకాశం అనేది 99% తగ్గిపోతుంది. సో ఈ హెర్నియా గురించి చాలామంది రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఓపీడీలో వచ్చిన వాళ్ళు. సో కొన్ని క్వశ్చన్స్ నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తూ ఉంటాను. సో వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఫర్ ట్రీట్మెంట్ ఫర్ హెర్నియా? సో ఇందాక నేను చెప్పినట్లు హెర్నియాకి ఇంకా వేరే ఏ ట్రీట్మెంట్ లేదండి. సో ఓన్లీ సర్జరీ ఈజ్ ద డెఫినెట్ స్టాండర్డ్ ఆఫ్ చాయిస్. వేరే ఇంకా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్పినా సరే ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ సర్జరీ అని చెప్పారు, మరి ఇప్పుడే చేయించుకోవాలా లేకపోతే ఒక నెల తర్వాత ఒక సంవత్సరం తర్వాత అనే దానికి క్వశ్చన్ ఆన్సర్ నేను ఇందాకే చెప్పాను. సో పోను ఇంకా హెర్నియా సైజ్ అనేది పెరుగుతూనే ఉంటుంది, ఇంకా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం మనం ఇస్తున్నట్లే. సో అలాంటప్పుడు ఎంత త్వరగా, అంటే ఎమర్జెన్సీ అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు, అంటే స్ట్రాంగులేషన్ కానీ అబ్స్ట్రక్షన్ ఇందాక నేను చెప్పిన కాంప్లికేషన్స్ ఉంటే అప్పుడు డాక్టర్ డిసైడ్ చేస్తారు లేదు మీరు ఇప్పుడే వెంటనే చేయించుకోవాలనేది. సో అది కాకుండా మామూలుగా ఉన్న వాళ్ళకి మాత్రం వీలైనంత త్వరగా చేయించుకోవడమే మంచిది. సో ఇండికేషన్ ఫర్ సర్జరీ మరీ చిన్నగా ఉంటే లేకపోతే వయసు బాగా ఎక్కువ 80-90 సంవత్సరాలు లేకపోతే వీళ్ళకి ఆపరేషన్ చేస్తే రిస్క్ ఉంటుంది అనుకునే వాళ్ళకి తప్పితే ఎవ్రీవన్ విత్ హెర్నియా ఈజ్ అన్ క్యాండిడేట్ ఫర్ సర్జరీ. అండ్ టైప్ ఆఫ్ సర్జరీ, సో మరి చాలామంది అడుగుతుంటారు ఓపెన్ సర్జరీ బెస్టా లాప్రోస్కోపీ సర్జరీ బెస్టా అని. సో ఏదైనా సరే లాప్రోస్కోపీ అయినా ఓపెన్ ఆపరేషన్ అయినా సరే ఫైనల్ గోల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే హెర్నియా మళ్ళీ ఇంకొకసారి రాకూడదు. సో అంతేకాని ఈ లాప్రోస్కోపీ అయినా ఓపెన్ ఆపరేషన్ అయినా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ, అంటే 100లో 1-2 వస్తూ ఉంటాయి. సో అవి కాకుండా షార్ట్ టర్మ్ అంటే ఈ ఆపరేషన్ చేసిన వెంటనే ఆపరేషన్ చేసిన చోట నొప్పి కానీ లేకపోతే ఆ కుట్లు ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ ఇవి షార్ట్ టర్మ్ థింగ్స్ ఏంటంటే లాప్రోస్కోపీలో ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. సో అండ్ రికవరీ ఫ్రమ్ సర్జరీ. సో కొంతమంది చెప్తూ ఉంటారు సార్ మేము సర్జరీ చేయించుకున్నాము కానీ మళ్ళీ వచ్చింది అని. సో హెర్నియాకి సర్జరీ చేస్తే మళ్ళీ రాదని గ్యారంటీ ఏం లేదండి. సో 100 మందిలో ఆపరేషన్ చేస్తే ఏ ఒక్కరికో ఇద్దరికో రావచ్చు. సో ఆ ఒక్కరికో ఇద్దరికో చూసి మిగిలిన 99 మంది నేను ఆపరేషన్ చేయించుకోను అనుకునేది కరెక్ట్ కాదు. సో ఆ ఒక్కరికి ఇద్దరికి హెర్నియా రావడం అనేది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, అంటే ఒక సర్జరీ చేసిన డాక్టర్ వల్ల స్కిల్ ఒకటే కాదు, మనం ఆపరేషన్ చేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాం అనేది, అంతేకాకుండా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అంటే ఆపరేషన్ చేసిన తర్వాత దగ్గుతూ ఉండడం లేకపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా బరువులు మోయటం కానీ ఇన్ఫెక్షన్ రావడం కానీ వీటి వల్ల కూడా హెర్నియా ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో విల్ హెర్నియా రికవర్ ఆఫ్టర్ సర్జరీ? మళ్ళీ సర్జరీ చేసిన తర్వాత హెర్నియా వస్తుందా అంటే డెఫినెట్గా
ఒక 100 మందిలో ఒకరికి ఇద్దరికి రావచ్చు. సో ఆపరేషన్ చేసే ముందు మేము కొన్ని ఫ్యాక్టర్స్ చూస్తుంటాం. వాళ్ళ పేషెంట్ ఒక వయసు ఎంత, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, అంతేకాకుండా అక్కడ హర్నియా వచ్చిన చోట ఎటువంటి నొప్పి ఏమైనా ఉందా, లేకపోతే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, షుగర్ కానీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవేమైనా ఉన్నాయా, లేకపోతే వాళ్ళకున్న అలవాట్లు అంటే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, లేకపోతే ఆస్తమా కానీ, ఫ్యామిలీస్, ఇవన్నీ ఏంటంటే ఈ హర్నియా వాళ్ళకి ఇవన్నీ అసెస్ చేయడం వల్ల మళ్ళీ వచ్చే అవకాశాన్ని వాళ్ళ ముందే మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. కౌన్సిల్ చేసి వాళ్ళకి ఆపరేషన్కి మేము ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో సర్జికల్ మేనేజ్మెంట్, లాప్రోస్కోపీ కానీ, ఓపెన్ ఆపరేషన్ కానీ ఇందాక నేను చెప్పినట్లు. సో లాప్రోస్కోపీలో ఎక్కడైతే హోల్ ఉందో దాన్ని క్లోజ్ చేసి మెష్ లోపల నుంచి పెడతాం. అదే ఓపెన్ ఆపరేషన్ అంటే బయట కోసి దాని మీద నుంచి ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేసి దాని మీద వల్ల పెడతాం. అండ్ ఫండోప్లాకేషన్ అంటుంటాం. ఇందాక నేను చెప్పినట్లు హయాటల్ హర్నియా అంటే పేగు పైకి, మన పొట్ట జీర్ణాశయం పైకి ఛాతిలోకి వెళ్ళడం, దానివల్ల ఉండే లక్షణాలు తేపులు కానీ, తిన్నది పైకి రావడం. సో కొంతమంది గ్యాస్ టాబ్లెట్స్ సరిపోతూ ఉంటాయి, కానీ కొంతమందికి గ్యాస్ టాబ్లెట్లు వాడినా ఆ లక్షణాలు తేపులు రావడం కానీ ఇవన్నీ తగ్గవు. అండ్ వాళ్ళకి రాత్రిపూట కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారు, పడుకోగానే తిన్నది పైకి రావటం. అండ్ కొంతమంది క్రానిక్ అంటే ఎక్కువ రోజులుగా దగ్గుతూ ఉంటారు. సో వాళ్ళ ఆస్తమా కనుకొని, లేకపోతే చెస్ట్ డాక్టర్నో లేకపోతే ఈఎన్టీ డాక్టర్నో కలుస్తూ ఉంటారు. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే కింద మన పొట్టలో తయారయ్యే యాసిడ్ పైకి రావటం. సో దాన్ని జీఈఆర్డీ అంటున్నాం, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. సో చాలామందికి ఈ ట్యాబ్లెట్స్ సరిపోతుంటాయి, కానీ అలా ట్యాబ్లెట్స్ సరిపోకపోయినా, ఆ ట్యాబ్లెట్స్ పనిచేయకపోయినా, లేకపోతే ఎక్కువ సంవత్సరాలుగా ట్యాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళకి సర్జికల్ ఆప్షన్ అనేది స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో ఈ సర్జరీ చేయడం వల్ల ఈ యాసిడ్ పైకి రావడం అనేది ఆపేస్తూ ఉంటాం. సో ఆ కింద ఎక్కడైతే గ్యాస్ట్రోఇసోఫేజియల్ వాల్వ్ వీక్గా ఉంటుందో దాన్ని పేగు చుట్టి దాన్ని ఇంకొక కొత్త వాల్వ్ తయారు చేసి ఆ రీజియన్ని స్ట్రాంగ్గా చేయడం వల్ల మళ్ళీ యాసిడ్ పైకి రావడం అనేది తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు ట్యాబ్లెట్స్ కూడా ఆపేయచ్చు దాని తర్వాత. సో ఇది లాప్రోస్కోపీ హర్నియా రిపేర్ లోపల నుంచి చేస్తున్నాం. సో డిఫెక్ట్ క్లోజ్ చేసిన తర్వాత వల పెట్టడం, దాని తర్వాత ఆ హోల్ని కూడా క్లోజ్ చేస్తూ ఉంటాం. సో మీరు ఆ పిక్చర్ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ ఉన్న పిక్చర్, సో ఇవి పేగులు బయటకు ఉన్నవి, వాటిని లోపలికి నెట్టేసిన తర్వాత ఇక్కడ క్లోజ్ చేసేస్తాము అండ్ లోపల మెష్ పెడతాం. ఇది మెష్ వల. ఈ వల పెట్టడం వల్ల అనేది ఇంతకుముందు కాలంలో ఈ మెష్ అనేది చాలా తక్కువ మందిలో పెట్టేవాళ్ళు. దానివల్ల హర్నియా మళ్ళీ రావడం అనేది చాలా మందిలో చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ మెష్ పెట్టడం వల్ల 100 మందిలో ఒకరికో ఇద్దరికో రావటం. సో మిగిలిన 99 మందికి మాత్రం ఎటువంటి హర్నియా వచ్చే అవకాశం అనేది లేదు. సో ఇందాక నేను చెప్పినట్టు లాప్రోస్కోపీ బెస్టా, ఓపెన్ ఆపరేషన్ బెస్టా అంటే షార్ట్ టర్మ్గా అంటే కుట్లు ఎక్కువ ఉండటం కానీ, లేకపోతే కుట్లు ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే ఆపరేషన్ చేసిన వెంటనే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవడం కానీ, ఇవన్నీ మేబీ ఒక వారం 2 వారాలు లాప్రోస్కోపీలో బెనిఫిట్ ఉంటాయేమో. కానీ ఫైనల్గా లాప్రోస్కోపీ అయినా ఓపెన్ ఆపరేషన్ అయినా సరే రెండిట్లో కూడా హర్నియా వచ్చే అవకాశం అనేది చాలా చాలా తక్కువ. సో ఫైనల్గా ఇంకా హర్నియాకి ఆపరేషన్ ట్రీట్మెంటా, వేరే ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్లు ఇవి అందరికీ అడ్వైస్ చేయము అండ్ ఇవి స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్ కాదు, కానీ జస్ట్ ఇవి మెన్షన్ చేయాలి, మీకు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. సో ట్రస్ అంటుంటాం, ఎవరికైతే ఇంగ్వెనల్ హర్నియా అంటే గజ్జల్లో హర్నియా వస్తుందో అలాంటి వాళ్ళకి ఒక ప్యాడ్ లాంటిది ఇస్తూ ఉంటాం. సో దానివల్ల ఏంటంటే బయటకు వచ్చిన పేగులు కొంచెం సపోర్ట్ లాగా ఉంటుంది, అంతేకాని హర్నియాకి ట్రీట్మెంట్ ఇది కాదు. అండ్ దీనికి ఎటువంటి రోల్ కూడా లేదు ట్రీట్మెంట్. హోమ్ రెమెడీస్ మనం ఇంకేమైనా చేయొచ్చా, మనం హర్నియా ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని పెంచకుండా ఉండడం అనేది చేయొచ్చు, లేకపోతే ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా ఉందా అంటే సో నో రోల్, అంటే అసలు దానికి ఎటువంటి అవకాశం లేదు. ఇంకా వేరే ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా సరే ఈ హర్నియా తగ్గడం అనేది లేదు. కానీ కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవచ్చు, దానివల్ల ఏంటంటే హర్నియా సైజ్ పెరగకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రాబ్లమ్స్ నేను చెప్పినట్లు అబ్స్ట్రక్షన్ కానీ స్ట్రాంగులేషన్ ఛాన్సెస్ అనేవి తగ్గచ్చు. సో అవేంటంటే సో రోజు కూడా మనం పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ప్రతిరోజు మన ఫుడ్లో అరౌండ్ 15 to 20 grams ఫైబర్ ఉండేటట్లు చూసుకోవాలి. దానివల్ల ఏంటంటే విరోచనం సాఫీగా అవుతుంది, దానివల్ల ముక్కాల్సిన అవసరం లేదు అండ్ దానివల్ల హర్నియా సైజ్ అనేది పెరగకుండా ఉంటుంది. ఇంకా డైటరీ చేంజెస్, సో కొన్ని రకాల మార్పులు కూడా మనం తినే తిండిలో అలవాట్లలో మార్చుకోవాలి. సో స్పైసీ ఫుడ్స్ కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఇవన్నీ తగ్గించుకుంటే ఈ హయాటల్ హర్నియా ఛాన్సెస్ తగ్గుతాయి. మన బరువు ఊబకాయం కాకుండా సరైన బరువు ఉండేటట్లు చూసుకోవాలి.
అండ్ తిన్న తర్వాత వెంటనే పడుకోకూడదు, అట్లీస్ట్ 2 hours మనం గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రాత్రులు. సో చాలామంది మాకు చాలా బిజీ ఉందండి, ఇప్పుడే 10 o'clock షాప్ నుంచి వెళ్తున్నాం లేకపోతే ఆఫీస్ నుంచి వెళ్తున్నాం, సో వెళ్ళేసి తినేసి పడుకుంటారు. సో ఆ ఫుడ్ అరగదు, ఆ అరగని ఫుడ్ పైకి రావడం వల్ల ఛాతిలో మంట ఉండడం, దాన్ని గుండె నొప్పి అనుకొని ఆ నైట్లు ఎమర్జెన్సీస్ చుట్టూ తిరుగుతూ ఉండడం, లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టకపోవడం. సో బేసిక్గా ప్రాబ్లం ఇప్పుడు మేబీ జస్ట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య. సో దానికి మనం చేయగలిగింది ఏంటంటే ఎర్లీగా తినటం అండ్ టైం ఒక 2 గంటలు గ్యాప్ ఇచ్చి పడుకోవడం. సే నో, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సినవి. సో రెగ్యులర్గా ప్రతిరోజు అట్లీస్ట్ వారానికి 5 రోజులైనా సరే అరగంట సేపు వ్యాయామం, మన ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి. అండ్ జంక్ ఫుడ్స్ కానీ లేకపోతే అలవాట్లు, మనం రాత్రుల్లో క్రికెట్ మ్యాచ్ సినిమానో చూస్తూ కూల్ డ్రింక్స్ కానీ చిప్స్ కానీ లేకపోతే బిర్యానీస్ తెచ్చుకొని తింటూ ఉంటాం. సో దాని తర్వాత ఇంక చేసేదేం లేదు, వెళ్ళి పడుకుంటాం. సో అలాంటి వాటి వల్ల మన స్లీప్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అండ్ మన బరువు పెరుగుతూ ఉంటాం. అండ్ దానివల్ల వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలు, హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, ఇవన్నీ. స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా మానేసేయాలి. సో ఆల్కహాల్ ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగేవాళ్ళు, సో ఆల్కహాల్ కొంచెం తాగితే మంచిదే కదా అని. సో ఇప్పుడున్న స్టాండర్డ్ గైడ్లైన్స్ ప్రకారం ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ డేంజరస్ టు యువర్ హెల్త్, ఈవెన్ ఎ సింగిల్ డ్రాప్. సో ఆ డ్రాప్ నుంచి కౌంట్ అవుతుంటుంది, మీరు ఎంత తాగితే అంత మీ రిస్క్. సో అండ్ కొంతమంది ఇంకా వాళ్ళ కెరీర్ కానీ వాళ్ళ ప్రొఫెషన్, ఇంకా బరువులు ఎత్తే ప్రొఫెషన్, సో అలాంటి వాళ్ళు బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్తగా బరువులు ఎత్తాలి. సో అదేంటంటే మనం వంగేటప్పుడు నడుము దగ్గర వంగకూడదు, మనం వంగేటప్పుడు మన మోకాళ్ళ దగ్గర వంగి అప్పుడు బరువునెత్తి అట్లానే తీసుకోవాలి. సో మోకాళ్ళ దగ్గర వంగటం, అది నడుము దగ్గర వంగటం వల్ల బరువు ఎక్కువ ప్రెషర్ పెడతాం, దానివల్ల హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. సో హెర్నియాకి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది పోస్ట్ హెర్నియోరఫీ సిండ్రోమ్ అంటాం. అంటే హెర్నియా ఆపరేషన్ చేసిన తర్వాత ఆ వలలో కొన్ని నరాలు ఇరుక్కుపోయి దానివల్ల పెయిన్ అనే వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ హెర్నియా రికరెన్స్, ఇందాక నేను చెప్పినట్లు 100లో 1-2 హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 1-2 చూసి మిగిలిన వాళ్ళు ఆపరేషన్ నేను చేయించుకోను అంటే కరెక్ట్ కాదు. అండ్ వూండ్ ఇన్ఫెక్షన్ అండ్ స్కిన్ నెక్రోసిస్ ఇవన్నీ కూడా ఓపెన్ ఆపరేషన్లో చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఈ స్టెరిలైజేషన్ టెక్నిక్స్ కానీ ఈ గ్లౌస్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుండడం వల్ల పాతకాలంతో పోలిస్తే ఈ కాలంలో ఈ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కానీ స్కిన్ నెక్రోసిస్ ఛాన్సెస్ కానీ చాలా వరకు తగ్గాయని చెప్పాలి. సో ఫైనల్గా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వయసు పైబడిన వాళ్ళు కానీ లేకపోతే బరువులు ఎక్కితే ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం హెర్నియా రాకుండా చూసుకోవచ్చు అంటే, ఫస్ట్ థింగ్, మీరు స్మోకర్ కనుక అయితే డెఫినెట్గా వెంటనే ఆపేసేయండి. దానివల్ల కంట్రోల్ వీక్ అవడం, హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మీరు కనుక ఎక్కువ దగ్గుతూ ఉన్నా లేకపోతే మలబద్ధకం సమస్య కానీ లేకపోతే యూరిన్ పాస్కి వెళ్ళేటప్పుడు ముక్కుతూ ఉన్నా ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు వెంటనే డాక్టర్ని కలవండి, దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి. అండ్ ప్రతిరోజు మన ఆహార పదార్థాలు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇది ఒక హెర్నియాకే కాదు, మన అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు కూడా చాలా మంచిది. అండ్ ప్రతిరోజు ఇందాక నేను చెప్పినట్లు వారానికి 5 రోజులైనా సరే మనం ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేయాలి. మరీ ఎక్కువ బరువులు ఉన్నవి అవాయిడ్ చేయండి ఎత్తడానికి. ఒకవేళ ఎత్తాల్సి వచ్చినప్పుడు సో నేను చెప్పినట్లు మోకాల దగ్గర వంచి ఎత్తుకోవాలి బరువు. సో దానివల్ల ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉంటుంది మన పొట్టలో అండ్ హెర్నియా ఛాన్సెస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఎంత స్పష్టంగా చెప్పారంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్లు ఉంది. మనం దీంట్లో కూడా ఫేస్బుక్లో కూడా ఎవరు క్వశ్చన్స్ అడగలేదు కానీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, గ్రేట్ ఎక్స్ప్లెనేషన్ అంటూ కూడా వాళ్ళు కామెంట్స్ పెట్టారు. అలాగే చాలా ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా ఉన్నాయి కామెంట్స్. సో నైస్, చాలా క్లియర్గా ఉంది. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్, ఇది మాత్రం ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. మరి చెప్పి ఒకటి మాత్రం గుర్తించండి, హెర్నియాకి మాత్రం ఒకసారి హెర్నియా డయాగ్నోసిస్ ఇస్తే వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే అది సడన్గా బిగపట్టేయచ్చు. బిగపడితే ఇక ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలి.
ఎమర్జెన్సీ ఆపరేషన్ కాకుండా మనం ముందు జాగ్రత్తగా తెలిసి చెప్పే తప్పదు. ఇక హెర్నియా అన్నాక ఆపరేషన్ తప్పదు. అది ఫస్ట్ థింగ్ గుర్తించాల్సింది. డాక్టర్ డయాగ్నోస్ చేసి ఇది ఇంగ్మానియల్ హెర్నియావో, అంబిలికల్ హెర్నియావో, ఎపిగాస్ట్రిక్ హెర్నియానో ఇంకే చెప్పినా సరే హెర్నియా అనే పదం యూజ్ చేస్తే మాత్రం ఆపరేషన్ చేసి వెంటనే చేయించుకోవాలి. ఇక కొంతమందికే వాళ్ళకి ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉండదు. అలా ఊరికి ఒక బెల్ట్ లాంటిది ఇస్తారు, ఆ బెల్ట్ మీద నొక్కి పెట్టి ఉంచడం. అది ట్రీట్మెంట్ అంటే జస్ట్ టెంపరీ, అంతే నాట్ ఎ ట్రీట్మెంట్ ఫర్ హెర్నియా. అది వచ్చి మళ్ళీ ఇంతమంది చెప్పిన స్ట్రాంగ్ అబ్స్ట్రక్ట్ హెర్నియా, స్ట్రాంగ్యులేట్ హెర్నియా అనేది కాకుండా ఉన్న కోసం సప్రెస్, అది కరెక్ట్ మాత్రం కాదు. అది ఊరికే జస్ట్ ఒక రకంగా టెంపరీ ఉపశాంతి కింద అంతే. అంచేత బెల్ట్ అనేది ముఖ్యం కాదు, హెర్నియా బెల్ట్ లాంటిది. అది ఎవరైనా సరే గుర్తించండి. అది ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అవ్వచ్చు, ఓపెన్ ఏదైనా ఒకటి. ఈ రోజులో అన్నిట్లో కూడా ఏసెప్టిక్ ప్రికాషన్స్ చేస్తున్నాం. అది ఏ రకంగా కూడా ప్రతి ఒక్క అంచేత ఫేస్బుక్లో మాత్రం ఎవ్వరూ కూడా క్వశ్చన్స్ పోస్ట్ చేయలేదు. ఇక ఉన్న ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగవలసిన కోరుతున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? బాగున్నాయా? డౌట్స్ థ్యాంక్ యూ డాక్టర్. వెరీ నైస్, వెరీ క్లారిటీ మొత్తం బాగుంది. వెరీ క్లియర్, నో కన్ఫ్యూజన్. ఎవ్రీ పాయింట్ యువర్ కవర్డ్. ఎవరి స్లైడ్స్ కూడా ఎవరి స్లైడ్ ప్రెజెంటేషన్ పవర్పాయింట్ ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది అని చెప్పి డాక్టర్ మార్ గారు సబ్మిట్ చేస్తారు. డాక్టర్ పవన్ కుమార్ గారు హెర్నియా గురించి చాలా చక్కగా ప్రతి ఒక్క వివరం చెప్పారు. ఎందుకంటే హెర్నియా అంది కనిపిస్తూనే ఉంటుంది కామన్గాను. అటువంటప్పుడు ఏం డాక్టర్ గారు ఇలా ఉందనుకున్నప్పుడు దాన్ని ఆపరేషన్ చేయించుకోవడమే బెటరు. అంచేత డాక్టర్ గారు ఇంత చక్కగా వివరించినందుకు డాక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. డాక్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వచ్చే శనివారం అంటే 20వ తారీఖున మనకి డాక్టర్ ఎం సతీష్ రెడ్డి గారు, ఆయనేమో ఆండ్రాలజిస్ట్, ఆయన యూరాలజిస్ట్ కూడాను. మేల్ ఇన్ఫెర్టిలిటీ, సాధారణంగా పిల్లలు పుట్టలేదు అంటే ఆడవాళ్లే కారణం అనుకుంటారు. ఆడవాళ్ళు కదా, మగవాళ్ళు కూడా కారణం అవుతారు. ఏంటి మేల్ ఇన్ఫెర్టిలిటీ అన్న దాని గురించి డాక్టర్ గారు మాట్లాడతారు. వచ్చే వారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.